హాయ్ హలో వెల్కమ్ టు 10 మ్యాక్స్. హీరోల బర్త్డేలు వస్తేనే మన మేకర్స్ కి అప్డేట్స్ గుర్తొస్తాయా? సినిమా టైటిల్, టీజర్, పోస్టర్ రివీల్ చేయాలంటే అకేషన్ ఉండాల్సిందేనా? మరి ఆగస్ట్ బర్త్డే మంత్ అయిన మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున స్పెషల్ డేస్ కి అభిమానుల కోసం మేకర్స్ రెడీ చేస్తున్న సర్ప్రైజ్లేంటి? ఇంతకీ ఈ హీరోల అభిమానుల అంచనాల సంగతేంటి? ఈ నెలలో బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్న సినిమాల ప్రమోషన్స్ స్పీడప్ చేస్తున్నారు మేకర్స్. లేటెస్ట్ గా కొరియన్ కనకరాజు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో వరుణ్ తేజ్ హంగామా స్టార్ట్ చేశారు. ఇక ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తున్న విశ్వనాథన్ సన్స్ సినిమా మేకర్స్ సైతం ప్రమోషన్స్ లో తగ్గేదేలే అంటున్నారు. ఈ ఆదివారం కోయంబత్తూరులో సూర్య సినిమాకి సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేసింది టీం. ఇక అదే రోజు ఆడియన్స్ ముందుకొస్తున్న ఎంఎస్ రాజు అగధా సినిమా సైతం ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఆగస్టు 3వ వారంలో విడుదలవుతున్న ది ప్యారడైజ్, ఇరుముడి సినిమాలు కూడా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టాయి. నాని పాన్ ఇండియా సినిమా ప్యారడైజ్ టీజర్ ఈ నెల 6న విడుదల చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అలాగే ఈ నెల 21న ఆడియన్స్ ముందుకొస్తున్న రవితేజ ఇరుముడి సినిమా నుంచి సెకండ్ సాంగ్ ఈ నెల 3న రిలీజ్ చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలతో పాటు యష్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా టాక్సిక్ కూడా బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకు మ్యూజికల్ ప్రమోషన్స్ తో అంచనాలు పెంచేసిన మేకర్స్ ఈ సినిమా విషయంలో రాకింగ్ స్టార్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూమెంట్ కి ఎండ్ కార్డ్ వేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 8న టాక్సిక్ సినిమా ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు వారం ముందుగానే అనౌన్స్ చేసి ఎగ్జైట్మెంట్ పీక్స్ కి పెంచేశారు. మూవీ లవర్స్ కి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఆగస్టు నెల వచ్చేసింది. బాక్సాఫీస్ బరిలో వారానికి ఒకటి చొప్పున స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో అంచనాలు సైతం అదే రేంజ్లో ఉన్నాయి. మరి రిలీజ్ మంత్లో సినిమాపై హైప్ బిల్డ్ చేసేందుకు మేకర్స్ ఏ రేంజ్ ప్లానింగ్తో ఉన్నారు? ఇంతకీ ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ని రెడీ చేస్తున్నారు? ఆగస్టు వచ్చేయడంతో చాలా ఎక్సైట్ అవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, అలాగే అక్కినేని నాగార్జున అభిమానులు. ఈ స్టార్ హీరోల బర్త్డే మంత్ కావడంతో ప్రజెంట్ వీళ్లు చేస్తున్న ప్రెస్టీజియస్ సినిమాలకి సంబంధించి ఏ రేంజ్ ట్రీట్స్ మేకర్స్ రెడీ చేస్తున్నారనే క్యూరియాసిటీ అందరిలో పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆగస్టు 9న మహేష్ బర్త్డేకి వారణాసి సినిమా నుంచి ఖచ్చితంగా సాలిడ్ సర్ప్రైజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. మహేష్ బాబు తర్వాత ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వస్తూ ఉండడంతో అంతే ఎగ్జైట్ అవుతున్నారు మెగా అభిమానులు. మెగా 158కి సంబంధించి సాలిడ్ ట్రీట్ ఉంటుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేయడంతో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. చిరు పుట్టినరోజు ఈ సినిమా టైటిల్ రివీల్తో పాటు మెగాస్టార్ లుక్కి సంబంధించిన సాలిడ్ గ్లిమ్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంతా. ఇక లేటెస్ట్గా డైరెక్టర్ బాబీ బర్త్డేకి సైతం స్పెషల్ మేకింగ్ వీడియో విడుదల చేసి సర్ప్రైజ్ చేశారు మేకర్స్. వారణాసి అప్డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్, మెగా 158 అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నట్లే నాగార్జున 100వ సినిమా అప్డేట్స్ కోసం అంతే ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు. నాగ్ బర్త్డే సందర్భంగా ఆగస్టు 29కి సినిమా టైటిల్ తో పాటు స్పెషల్ గ్లిమ్స్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళ డైరెక్టర్ రా కార్తిక్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో టబు కీలక రోల్ ప్లే చేస్తోంది. మరి మహేష్, చిరు, నాగ్ స్పెషల్ డేస్ ని మేకర్స్ ఏ రేంజ్ సర్ప్రైజులతో అభిమానులకు ట్రీట్ అందిస్తారో వెయిట్ అండ్ సీ. 2026 టాలీవుడ్ సెకండ్ హాఫ్ క్యాలెండర్ ఫెయిల్యూర్స్లో ఉన్న హీరోలకి కలిసొచ్చేలా కనిపిస్తోంది. లెనిన్ సినిమా హిట్తో 100 కోట్ల హీరోగా అఖిల్ ఎస్టాబ్లిష్ అవ్వడంతో ఇక కొరియన్ కనకరాజు సినిమాతో వరుణ్ తేజ్ కూడా ఇదే రేంజ్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టిగానే హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు. మరి టీజర్తో క్యూరియాసిటీ పెంచేసిన కొరియన్ కనకరాజు లేటెస్ట్గా ట్రైలర్తో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేశారు? వరుణ్ తేజ్ టైటిల్ రోల్లో నటించిన కొరియన్ కనకరాజ్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే టీజర్తో సినిమాపై క్యూరియాసిటీ పెంచేసిన మేకర్స్ ఇక ట్రైలర్తో సినిమాపై ఒక క్లారిటీ ఇచ్చేశారు. కనకరాజుగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్ మేకోవర్, అలాగే కొరియన్ ఆత్మ ఆవహించిన తర్వాత వరుణ్ లో కలిగే మార్పులపై రివీల్ అయిన సీన్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికీ నచ్చుతుందన్న వరుణ్ తేజ్ ఈసారి ఆడియన్స్ ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వరని సినిమా సక్సెస్ పై చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నారు. కొరియన్ కనకరాజు సినిమాతో వరుణ్ తేజ్ కి జోడీగా నటించారు రితికా నాయక్. ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ మూమెంట్స్ తో పాటు యాక్షన్ కూడా ఉందని ఎక్సైట్ పెంచారు.
ఈ సినిమా ఎంతో ఎంజాయ్ చేశామన్న రితికా నాయక్ రేపు థియేటర్లో ఆడియన్స్ కూడా ఇదే రేంజ్ ఫన్ ఎక్స్పీరియన్స్ చేస్తారని సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. కొరియన్ కనకరాజు సినిమా ట్రైలర్ లో వరుణ్ తేజ్ కమేడియన్ సత్యపై రివీల్ అయిన సీన్స్ కి హిలీరియస్ రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో ఈ ఇద్దరి మధ్య వచ్చే కామెడీ ట్రాక్ హైలైట్ గా ఉంటోందంటోంది మూవీ టీం. ఇటు సత్య కూడా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలపై ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అందరితో షేర్ చేసుకున్నారు. కొరియన్ కనకరాజు సినిమాని ఇండో కొరియన్ హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు డైరెక్టర్ మేర్లపాక గాంధీ. సినిమాలో వరుణ్ తేజ్ సత్య కామెడీ ట్రాక్ హైలైట్ అంటోన్న మేర్లపాక గాంధీ అదే రేంజ్ లో యాక్షన్ కూడా అదిరిపోతుంది అన్నారు. అలాగే వరుణ్ తేజ్ రితికా నాయక్ కెమిస్ట్రీ కూడా ఆకట్టుకుంటుందని, సినిమాకి తమన్ అందించిన సాంగ్స్ అలాగే రికార్డింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అంటూ హైప్ బిల్డ్ చేశారు. మరి ఆగస్ట్ బాక్సాఫీస్ బరిలో అందరికంటే ముందుగా ఆడియన్స్ ముందుకొస్తున్న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ప్రజెంట్ పాలిటిక్స్ తో ఫుల్ బిజీగా ఉన్న విజయ్ మరో సినిమా చేసే అవకాశం ఉందా? జననాయగన్ సినిమా రిజల్ట్ తో దళపతి నుంచి మరో సినిమా కావాలనే అభిమానుల డిమాండ్స్ నిజం కాబోతున్నాయా? అసలు ఆల్ ఆఫ్ సడన్ గా విజయ్ మరో సినిమా అనే టాపిక్ ఎందుకు తెరపైకి వచ్చింది? ఈ విషయంలో విజయ్ తనేడు జాసిన్ సంజయ్ లేటెస్ట్ గా చేసిన ఆ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటి? జననాయగన్ తన కెరియర్ కి లాస్ట్ మూవీ అని ఇప్పటికే ప్రకటించారు దళపతి విజయ్. పాన్ ఇండియా సినిమాగా బాక్సాఫీస్ ముందుకొచ్చిన జననాయగన్ మిక్స్డ్ టాక్ తోనే 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 268 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే విజయ్ చివరి సినిమా దళపతి అభిమానుల అంచనాలకి తగ్గ రేంజ్ లో లేదనే కామెంట్స్ సైతం వినిపించాయి. దీంతో దళపతి ఖచ్చితంగా మరో సినిమా చేయాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. ఇక లేటెస్ట్ గా విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సైతం విజయ్ నిజంగా మరో సినిమా చేసే ఛాన్స్ ఉందా అనే చర్చని తెరపైకి తీసుకొచ్చాయి. సిగ్మా సినిమా ప్రమోషన్స్ లో సంజయ్ చేసిన కామెంట్స్ కాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్తూ ఓ హాలీవుడ్ సినిమాలో తన తండ్రి విజయ్తో పాటు హాలీవుడ్ యాక్టర్ జాసన్ స్టాథమ్ను డైరెక్ట్ చేయాలని ఉందంటూ మనసులో మాటని బయటపెట్టారు. దీంతో అటు అభిమానుల కోసంతో పాటు కొడుకు మాట కోసమైనా విజయ్ తిరిగి సినిమా చేసే ఛాన్స్ ఉందా అనే డిస్కషన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేకనే డైరెక్షన్ వైపు అడుగులు వేసినట్లుగా చెప్పారు సంజయ్. సందీప్ కిషన్ హీరోగా జాసన్ సంజయ్ తెరకెక్కించిన సిగ్మా సినిమా జూలై 31న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే జననాయగన్ సినిమా విడుదల కారణంగా సిగ్మా సినిమాని వాయిదా వేసిన మేకర్స్ కొత్త విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వాల్సింది. అయితే సిగ్మా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తండ్రి విజయ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడంతో దళపతి ఖచ్చితంగా సినిమా చేసే ఛాన్స్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇటు జననాయగన్ విజయ్ లాస్ట్ మూవీ కాదని, తమిళనాడు సీఎం అయ్యాక విడుదలైన మొదటి సినిమా అని వినోద్ సైతం కామెంట్ చేశారు. మరి కొడుకు సంజయ్ కోసమైనా విజయ్ తన మాట మార్చుకుంటారేమో చూడాలి. ట్రెండింగ్ లో సర్దార్ 2 సినిమా టీజర్, విడుదలైన క్రేజీ కళ్యాణం సినిమా టీజర్, ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. కార్తీ సర్దార్ 2 నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 10న ఆడియన్స్ ముందుకు రానుంది. దుల్కర్ సల్మాన్ నటించిన ఐ యామ్ గేమ్ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. గ్యాంబ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 20న ఆడియన్స్ ముందుకొస్తోంది. లోకేష్ కనకరాజ్ డీసీ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. వామికా గబ్బి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 7న ఆడియన్స్ ముందుకొస్తోంది. ధనుష్ ఓం సినిమా నుంచి విడుదలైన అలాకాలోవా సాంగ్ ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. క్రేజీ కళ్యాణం సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. కేజేక్యూ కింగ్ జాకీ క్వీన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ఆదివారం జరగనుంది. దీక్షిత్ శెట్టి, శశి ఓదెలా, యుక్తి థరేజా నటించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలవుతోంది. నేను రెడీ సినిమా నుంచి విడుదలైన మెరుపులే మెరుపులే లిరికల్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో హావిష్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పళ్ళబొర్సు సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. అవారాపన్ 2 సినిమా టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఇమ్రాన్ హష్మీ, దిశా పటానీ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. సన్నీ డియోల్, బట్వారా 1947 సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటుంది. అమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.